శివుడి నిజమైన కథ, మనం తెలియని పరమశివుడి రహస్యం. శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు? ఎందుకు భస్మం వేసుకుంటాడు? ఈ నిజమైన కథ వింటే మీ ఆలోచన మారిపోతుంది. ఈ ప్రపంచంలో సృష్టి లయ అన్నీ నియంత్రించే దేవుడు శివుడు. శివుడంటే అంతం లేని శక్తి, ఆది అంతం లేని పరమాత్మ. ఇతర దేవుళ్ళ రాజమహల్లో కాకుండా శివుడు శ్మశానంలో నివసిస్తాడు. ఆయన శరీరంపై బంగారం కాదు, భస్మం ఉంటుంది. ఇది ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జీవితం తాత్కాలికం, చివరికి అన్నీ భస్మమే అని. శివుడి జటలో గంగాదేవి ఉంటుంది. భూమిని రక్షించడానికి గంగను తన జటల్లో ఆపాడు. మరియు శివుడు మూడో కన్ను ఓపెన్ అయితే అది వినాశనానికి సంకేతం. కామదేవుడిని అదే కన్నుతో భస్మం చేశాడు. సముద్ర మదనం సమయంలో వచ్చిన హాలాహల విషం ప్రపంచాన్ని నాశనం చేయబోతుంది. అప్పుడు శివుడు ఆ విషయాన్ని తాగి ప్రపంచాన్ని కాపాడాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుడు మనకి ఒక గొప్ప పాఠం చెబుతాడు. అహంకారం లేకుండా జీవించాలి, ఎంత శక్తి ఉన్నా వినయంగా ఉండాలి. ఈ జగత్తులో శివుడంటే కేవలం దేవుడు కాదు, అతనే శక్తి, అతను శాంతి, అతనే అంతం, అతనే ఆరంభం. శివుడెప్పుడు శ్మశానంలో ఉంటాడు. అది ఎందుకంటే జీవితం తాత్కాలికమని మనకు గుర్తు చేయడానికి. శివుడు తన శరీరంపై భస్మం వేసుకుంటాడు. ఆ భస్మం అంటే ఏమిటి? అది మన శరీరం చివరికి అదే అవుతుంది. అంటే మనం ఎంత గొప్పవాళ్ళు అనుకున్నా చివరికి బూడిదైపోవలసిందే. శివుడు మనకు చెప్పింది ఒక్కటే: అహంకారం వదిలేయండి, జీవిత సత్యం తెలుసుకోండి. అతను శ్మశానంలో ఎందుకుంటాడు? ఎందుకంటే అక్కడే నిజం ఉంటుంది. అక్కడ ఎలాంటి అహంకారం ఉండదు. ధనవంతుడు పేదవాడు అందరూ ఒకటే. శివుడు అక్కడే ఉంటాడు. ఎందుకంటే అతను సమానత్వానికి చిహ్నం. శివుడు మనకు నేర్పింది చాలా గొప్పది. జీవితం చాలా చిన్నది, అహంకారం అవసరం లేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, ప్రశాంతంగా జీవించండి. ఇక్కడ ఎవ్వరూ పర్మనెంట్ అన్నది ఏమి ఉండదు, అంతా తాత్కాలికమే. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, అహంకారం వదిలేయండి.
ఈ కథ మీకు నచ్చితే హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్ అని 3 సార్లు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.